హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడైనా రాగి పిండితో ఇడ్లీ తిన్నారా? ఒకసారి ఇలా చేసి చూడండి. మెత్తగా దూదుల్లాగా వస్తాయి. మీరు రాగి పిండితో హెల్తీగా ఇడ్లీ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఏదైనా బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు దాకా మినపప్పు వేసుకొని ఆ మినపప్పులో నీళ్లు పోసుకొని ఒక 2 కానీ 3 సార్లు నీట్‌గా మినపప్పుని కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ మినపప్పులో మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 5 గంటల పాటు నానబెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ని తీసుకొని ఇందులో రాగి పిండి 2 కప్పుల వరకు వేస్తున్నాను. వరకు ఇడ్లీ రవ్వను వేస్తున్నాను. ఈ రవ్వను కూడా నీళ్లు పోసి బాగా 2 సార్లు నీట్‌గా కడగాలి. తర్వాత ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వను 1 గంట పాటు నానపెట్టుకోవాలి. చూడండి మినపప్పు ఎంత బాగా నానియో. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత చూడండి రవ్వ కూడా నానింది. ఇలా నానిన తర్వాత పైన నీళ్లు మొత్తం ఉంచేసి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వని వేసుకోవాలి పిండిలో. ఇలా రవ్వ మొత్తాన్ని ఈ పిండిలో వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంతమంది ఇలా పిండి కలిపేటప్పుడే ఉప్పు కూడా వేసి కలిపేస్తారండి. నేనైతే పులిసిన తర్వాతే ఇడ్లీ వేసుకునే ముందు ఉప్పు కలుపుకుంటాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. గిన్నెకి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పెట్టేస్తున్నానండి. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఒక నైట్ మొత్తం పెట్టానండి. పిండి కూడా బాగా పులిసింది. ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. పిండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా పిండిని వేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 4-5 రోజుల వరకు ఉంటుంది. పిండి అనేది ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడికిస్తే ఇడ్లీ కూడా గట్టి పడతాయి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ తోటి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇడ్లీలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. కూడా రాగి పిండితోటి ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా చేసి చూడండి. మామూలుగా ఇడ్లీ తిన్నట్టే చాలా బాగుంటాయి. రాగులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీని. ఈ ఇడ్లీలోకి టమోటా చట్నీ కానీ పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఎంత మెత్తగా వస్తాయో. ఒకవేళ మీ పిల్లలకు పెట్టే పని అయితే ఇడ్లీ పైన కొద్దిగా నెయ్యి వేసి ఇవ్వండి. కమ్మగా చాలా బాగుంటాయి. ఇదే పిండితో మనం దోశ కూడా వేసుకోవచ్చు. చూడండి నేను దోశ ఎలా వేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎంత పల్చగా వస్తుందో. మామూలు దోశ వేస్తున్నట్టే చాలా పల్చగా ఉంది. రాగి పిండితో ఇడ్లీయే కాదు, మనం ఇలా ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు దోశ కూడా వేయండి, చాలా బాగుండిద్ది. రాగి పిండితో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా. రాగి పిండితో దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కింద కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.